దండేసినాక మీరే సంరక్షించాలి. ఇది ఉండండి. పెళ్ళి ఎప్పటి వరకు చూడనా రంజిదాన ఇది ఓకే థ్యాంక్ యూ అందరికీ. సందర్భంగా మన పాఠశాలకు విచ్చేసిన జమ్మిగుంట సిఐ రామకృష్ణ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు దబ్బటి రవీంద్ర సార్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సిఐ గారిని వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర గౌడ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జమ్మికుంట పట్టణ సిఐ రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా ఈ యొక్క ప్రాథమిక పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు దబ్బటి రవీంద్ర గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చెప్పంగానే మా యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించి చేసుకోమని చెప్పినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా నేడు హైదరాబాద్లో రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా భూమి పూజ చేసి విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న అంటేనే ఒక చరిత్రలో నిలిచినటువంటి మహోన్నత వ్యక్తి. అన్ని కులాలను సబ్బండ వర్గాలను ఏకం చేసి కేవలం 12 మంది సైన్యంతో మొదలుపెట్టి 12,000 సైన్యంతో గోల్కొండ కోటను జయించినటువంటి తొలి బహుజన చక్రవర్తి మన యొక్క సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. తెలంగాణ లోపల అనేక కోటలను ఏర్పరచుకొని జమీందారులు, పెత్తందారులు, దొరల గడిలను, దోపిడీదారులను వాళ్ళ దగ్గర నుండి దోచుకొని పేదోళ్లకు పంచినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. అదేవిధంగా కోరపల్లి మన ప్రైమరీ స్కూల్
హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా పక్కన స్కూల్ ఏంటి, హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడ ప్రజలకి, పిల్లలందరికీ కూడా ఈ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఇటు కార్యక్రమాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇటు కార్యక్రమానికి రంజిత్ పిలవడం కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇట్లా పిలిచి కార్యక్రమాన్ని పిలిచి మొట్టమొదటిసారి కోరపల్లి స్కూల్లో సందర్శించడం కూడా నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా పిల్లలకు తెలియజేయనగా, చిన్నపిల్లలు వాళ్ళకి ఏమో తెలుసో తెలియదు, వాళ్ళకు నాకైతే తెలియదు, కానీ మీరు మంచిగా చదువుకోవాలి. మీరు మంచి చదువుకొని మీ యొక్క తల్లిదండ్రులకు కానీ మీ ఊరికి కానీ అంటే ప్రతి ఏడు నేను చేస్తున్నాను.